నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీ చౌరస్తాలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం వాసవి మాత ఆలయంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొని స్వచ్ఛ భారత్ చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వాసవి క్లబ్ అధ్యక్షుడు లెంకలపల్లి శరత్ కుమార్, జనరల్ సెక్రటరీ కాసం నాగరాజు, అడిషనల్ సెక్రటరీ యాదవ్ శ్రీధర్, బచ్చు భాస్కర్, రావికంటి రాజు, చందారాజు, జెడ్సీ రావికంటి నీలకంఠ, ఆయుతు సుధాకర్, జిల్లా బాధ్యులు వ్యాంసాని రమేష్ బాబు, జీవి సతీష్, లెంకలపల్లి మధు, చిదురాల శ్రీనివాస్, తాడిశెట్టి వెంకటేశ్వర్లు, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి 70వ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌక్లో ఉన్న విగ్రహానికి పెద్ద ఎత్తున మా వాసవి మాత ముందు బిడ్డల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి గాంధీ గారు ఆనాడు మరి దేశ స్వాతంత్రం కొరకు ఎంతో ఓపికతో ఒక రక్త బొట్టు కూడా చిందించకుండా మన స్వాతంత్రం తీసుకొస్తేనే ఈనాడు మనందరం కూడా మరి స్వేచ్ఛతో బతుకుతూ ఉన్నాం. మరి ఆనాడు ఒక ప్రాణం కూడా చిందించకుండా, ఒక రక్త బొట్టు కూడా చిందించకుండా కూడా మరి స్వాతంత్రం తీసుకొచ్చిన మరి ముందు బిడ్డ వాసవి బిడ్డ. మరి వర్ధంతులు జయంతులే చేసుకోవడమే కాదు, మరి ఆశయాలను కూడా మన అందరం కూడా ముందు తీసే విధంగా, మరి వాళ్ళ ఆశయాలను కొనియాడే విధంగా, మరి భారత పౌరులకు కూడా తెలిసే విధంగా మరి గాంధీ గారి జీవిత చరిత్రను కూడా మరి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాళ్ళ ఆశయాలు కొనసాగే విధంగా మన అందరం కూడా ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈనాడు మరి పాల్గొన్న మా వాసవి మాత టౌన్ అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మా మహిళా అక్కలు కావచ్చు, ఈరోజు పాల్గొన్న మా గౌరవ కౌన్సిలర్లు కావచ్చు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సమాన్యం తెలియజేస్తున్నారు. ధర్మ అనే సూత్రాన్ని ఆపాదించుకున్న మహాత్ముడు ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా నిలవడమే కాకుండా బ్రిటిష్ రాష్ట్ర శృంఖలాలను తెంచడంలో, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆర్యవేశ్యుడై ఉన్నటువంటి మా మహాత్మా గాంధీ గారు ఒక పూజనీయమైన బాటను దేశ ప్రజలందరికీ చూపించడమే కాకుండా ప్రపంచ దేశాలకి అహింస యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి దేశానికి స్వాతంత్రాన్ని సాధించారు. ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంత దేశంగా అభివృద్ధి చెందుతూ నేడు 4వ స్థానానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో పోటీ పడుతూ భారతదేశం ఎదగడమే మన భారతదేశ పౌరులుగా జన్మించడం మన అందరి అదృష్టం. మహాత్ముడు చూపిన బాటను అన్ని వర్గాలు ఆచరించి సమన్యాయం పాటిస్తూ అందరూ మమేకమై దేశ అభివృద్ధికి కనుక పాటుపడితే భవిష్యత్తులో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నది సత్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మహాత్ముడు చూపిన బాటలో ప్రయాణిస్తూ తప్పకుండా దేశాభివృద్ధికి పాటుపడాలని కోరడమే కాకుండా ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవేశ మహాసభ, పట్టణ మండల ఆర్యవేశ మహాసభలతో పాటు వాసవి క్లబ్ అధ్యక్షులు, వాసవి మహిళా క్లబ్ అధ్యక్షులతో పాటు మా గౌరవ కౌన్సిలర్లు, మా గౌరవ చైర్మన్ గారు అందరూ కూడా, మా జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బచ్చు భాస్కర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.